హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమైతే సంగమేశ్వరుల దేవాలయానికి వెళ్ళాము. ఈ అడ్రస్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఉంది. ఈ టెంపుల్ ఫుల్ స్టోరీ వినేయండి. జరిగే ప్రాంతాలలో వెలుస్తాయి. తెలంగాణ రాష్ట్రం, మెదక్, సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లోని బేనూర్ గ్రామం వద్ద వెలసిన ఈ సంగమేశ్వర ఆలయానికి ఎంతో ప్రశాంతమైన, ఆధ్యాత్మికమైన చరిత్ర ఉంది. స్థానికంగా ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైనదిగా భక్తులు నమ్ముతారు. సంగమేశ్వరుడు అనే పేరు వెనుక విశేషం. నదీ సంగమం. ఈ ప్రాంతంలో ప్రవహించే స్థానిక పాయలు లేదా ఉపనదుల సంగమ స్థానానికి సమీపంలో ఈ ఆలయం నిర్మితమవ్వడం వల్ల ఇక్కడి పరమశివునికి సంగమేశ్వరుడు అనే పేరు వచ్చింది. ప్రకృతి రమణీయత, నదీ తీరాన పచ్చని చెట్ల మధ్య కొలువై ఉన్న ఈ ఆలయం భక్తులకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఆలయ విశేషాలు. చిత్రం IMG_2,2016/65015/1041.jpg ఆధారంగా మీరు పంపిన చిత్రంలో ఆలయ నిర్మాణ శైలి మరియు ఆధునిక రంగుల అలంకరణ ఎంతో ఆకట్టుకుంటోంది. శ్రీ పార్వతీ సంగమేశ్వర దేవాలయం. ఆలయ ప్రవేశ ద్వారంపై శ్రీ పార్వతీ సంగమేశ్వరుల దేవాలయం అని స్పష్టంగా రాయబడి ఉంది. ప్రవేశద్వారం పైభాగంలో చిన్న శివలింగ ప్రతిమ ఓన్ ఆకారం కనిపిస్తాయి. శివపరివారం పెయింటింగ్. ఎడమవైపు గోడపై శివుడు, పార్వతీదేవి, వినాయకుడు మరియు కుమారస్వామి, కార్తికేయుడు లతో కూడిన సంపూర్ణ శివ పరివార రంగుల చిత్రం ఉంది. అర్ధనారీశ్వర తత్వం. కుడివైపు గోడపై శివశక్తుల ఐక్యతకు ప్రతీక అయిన అర్ధనారీశ్వర, సగం శివుడు, సగం పార్వతి రూపం అత్యంత భక్తిభావంతో చిత్రించబడింది. యజ్ఞకుండం, హోమగుండం. ఆలయ ప్రాంగణంలో ముందర భాగంలో సాంప్రదాయ పద్ధతిలో నిర్మించిన హోమగుండం కనిపిస్తోంది. ఇక్కడ పండగ సమయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు. నంది విగ్రహాలు. ఆలయ పైకప్పుకు ఇరువైపులా శివుని వాహనమైన నంది, బసవేశ్వరుడు విగ్రహాలు కాపలాగా నిలిచినట్లుగా చెక్కబడ్డాయి. పూజలు మరియు పండుగలు. ఈ ఆలయంలో ప్రతిరోజూ నిత్య ధూపదీప నైవేద్యాలు జరుగుతాయి. అయితే కొన్ని ప్రత్యేక రోజుల్లో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మహాశివరాత్రి. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆ రోజు రాత్రంతా జాగరణలు, అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తారు. కార్తీక మాసం. కార్తీక మాసంలో ఇక్కడి సంగమేశ్వరునికి నదీ జలాలతో అభిషేకం చేయడం, ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేయడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. శ్రావణ మాసం. శ్రావణ సోమవారాల్లో అమ్మవారికి, స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేస్తారు. భక్తుల నమ్మకం. ఈ సంగమేశ్వరుడిని దర్శించుకుని ఇక్కడి పవిత్ర తీర్థాన్ని స్వీకరిస్తే నరఘోష, గ్రహదోషాలు తొలగిపోతాయని మరియు కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని భక్తుల బలమైన నమ్మకం. ముఖ్యంగా వివాహం కానివారు, సంతానం లేనివారు ఇక్కడి పార్వతీ సమేత సంగమేశ్వరుడిని పూజిస్తే సత్ఫలితాలు ఉంటాయని చెబుతారు. ఇదండి ఈ గుడి విశేషాలు. ఈ గుడి ఎంతో పవర్ఫుల్. దీని లొకేషన్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి. మీరు కూడా ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఆ లొకేషన్ని చూసి మీరు వెళ్ళండి. సరేనా? ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇట్లు మీ హృతిక్.